అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు 6 అడుగుల అందగాడు. ఏంటి నీలో నువ్వే మురిసిపోతున్నావు? రాబోయే పెళ్లి కొడుకు గురించి ఆలోచిస్తున్నారేమో. నేనెందుకు వెళ్తాను? పెళ్ళైన తర్వాత మీరే వెళ్తారు అత్తారింటికి. చూడమ్మా. అదిగో పెళ్లి కొడుకు వచ్చేసినట్టున్నాడు, వెళ్ళి చూడండి. ఏమండి, సత్యనారాయణ గారు ఉన్నారండి? బయటకు వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. కూర్చోండి. ఏమైనా పని మీద వచ్చారా? సత్యం బావా, ఈ ఉత్తరం తెచ్చిన వాడు వంటలు చేయడంలో మహాదిట్ట. వాడి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. జిల్లా మొత్తంలో చేతిరిగిన వంటవాడు. జీతం వగైరాలు నేను మాట్లాడాను, వెంటనే పనిలో చేర్చుకో. ఇప్పటికింతే సంగతులు. ఉంటాను. శరభయ్య రాలు. మీరు వివరాలన్నీ ఉత్తరంలో ఉన్నాయిగా? ఉన్నాయి ఉన్నాయి. ఇంతకీ మీరెవరు? సత్యనారాయణ గారి అమ్మాయిని. ఓహో. ఏంటమ్మా, పెళ్లి కొడుకేగా వచ్చింది? కాదు, శరభయ్య మావయ్య పంపిన వంటవాడు. వంటవాడా? మరింకే వెంటనే వంట మొదలెట్టమని చెప్పలేకపోయావా? ఆ పోజు అది చూస్తే అలా అనిపించట్లేదు. పైగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పట్నంలో వంటోళ్ళు అంతేనమ్మా, పోజులు ఎక్కువ. వాడికి ఎట్టా చెప్పాలో నాకు తెలుసుగా, నేను చెప్తాను ఉండండి. ఏంటి లార్డ్ అమ్మ మొగుళ్ళగా కూర్చున్నా? లేలే, డ్యూటీ ఎక్కు. ఏం డ్యూటీ? వంట డ్యూటీ. ఏంటి? వంటోడివి వంట పరిగాకేం చేస్తావయ్యా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను వంటను కాదు. వంటోడివి కాదా? అయితే నీకు ఇక్కడేం పని? వెళ్ళు. వెళ్తాలే. ఇదిగో అబ్బాయి. ఏంటి? నువ్వు ఉండేది పట్నంలోనేగా? అవును. మా అమ్మాయి గారిని చూసావుగా, బంగారు బొమ్మ. నీ ఎరికిలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు. అమ్మాయి గారు ఒక్కతే కాబట్టి కాబోయే అల్లుడు గారికి ఇంచుమించు 25 లక్షల ఆస్తిపాస్తులు ముట్ట చెప్తారు మా అయ్యగారు. 25 లక్షలా? నోట్ లెక్కని చెప్పాను, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 25 లక్షలా అనుకుంటాం గాని ఈ సంబంధం ఇంకొకరికి ఎందుకు పోనిస్తాను? ఇక్కడే మకాం వేసి సాయి శక్తులా కృషి చేసి సత్యనారాయణ గారి దృష్టిలో పడి ఎలాగైనా ఇంటల్లుండవుతాను. 25 లక్షలు దక్కించుకుంటాను. ఒరేయ్ పేరయ్యా, నీ 5 లక్షల సంబంధం క్యాన్సిల్. ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదులే, ఈవేళ వంట ఏం చేద్దామా అని. వంట మనిషిని కాదన్నావుగా? అజ్ఞానం వల్ల అలా అన్నానులే. నేను మొదటి నుంచి వంటాడే. నేనే కాదు, మా నాన్న మా తాత అందరూ వంటాళ్లే. నీకేమన్నా మెంటలా? కొంచెం స్క్రూలు నువ్వే పట్టించుకోవద్దు. సర్లే, త్వరగా రా, వంట చేద్దాం. హౌ టు మేక్ వంట మనకు రాదే అనుకుంటాం గాని అందరూ అన్ని వచ్చే చేస్తున్నారా? మనం కూడా ట్రై చేస్తే పోలా? అయ్యారండి, అయ్యారండి. అయ్యో బాబోయ్, ఎక్కడున్నారా? వంట ఎక్కడ చేయాలో మంట ఎక్కడ పెట్టాలో చెప్పండి, అర్జెంట్గా పెడతాను. సన్నాసి వెధవా, ఇంత ఆలస్యంగా రావటం? నీకు ఇవ్వాల్సిన ఉత్తరం పాప రవికుమార్కి ఇచ్చి పంపించాను. అక్కడ వంటవాడిని పంపినందుకు మా సత్యం బాబు ఏం మండిపడుతున్నాడో ఏమిటో. ఈ ఉత్తరం చూపిస్తే నేను ఉద్యోగంలో చేర్చుకుంటాడు. త్వరగా వెళ్ళు. వస్తానండి. అమ్మాయి గారి దృష్టిలో పడిపోయాను. ఇక సత్యనారాయణ గారి దృష్టిలో పడతాలా? కాపీ ఇదిగో వంటబ్బి కాపీ. నాకు కాఫీ గీఫీ అలవాట్లేదు. ఇది అట్టాంటి ఇట్టాంటి కాపీ కాదు, మా అమ్మగారు స్వయంగా తయారు చేసిన కాపీ. ఈ కాపీ తాగాలంటే పెట్టి పుట్టుండాల. ఐడియా అనుకుంటాం గాని అంతా మన మంచికే. నిన్ను అయ్యగారికి ఇచ్చేసి నేను అయ్యగారి దృష్టిలో పడిపోతాను. దా దా. నేను స్వయంగా చేసిన కాఫీ అండి, మీకు రుచి చూపిద్దామని. మా ఆవిడ చేసిన కాఫీ తప్ప నాకు నచ్చదయ్యా. సరే, కష్టపడి తెచ్చావుగా.
అరే అచ్చం మా ఆవిడ చేసినట్టుగానే ఉందయ్యా. బాగా చేసావయ్యా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు అయ్యా నువ్వు? సరదాయి గారు పంపించిన వంటమానండి. అదేమిటి మా బాబా ఒక వంట పంపంటే ఇద్దరిని పంపించాడేమిటి? అసలు ఏం జరిగిందంటే అబ్బో ఎలా వెదవా? సత్యనారాయణ గారి ఇంట్లో వంట చేయాలి, త్వరగా రమ్మని కబురు పెడితే ఇంత ఆలస్యంగా వస్తావా? ఇదిగో పోయినారు వీడిని అసిస్టెంట్ అండి. ఏంటి? నేను నీకు అసిస్టెంటా? లేకపోతే నేనా? అయిపోయావు నువ్వు. నా చేతిలో అయిపోయావు. ఇదిగో, ఏమండి? ఈ అసిస్టెంట్లు అందరూ ఇంతేనండి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త చూసుకోవాలి. పోతరా? ఏంటి నేను నీకు అసిస్టెంట్ నటించాలా? అవును. ఈ ఇంటికి నువ్వు అల్లుడైతే నాకేంటి లాభం? నీకు 10,000 ఇచ్చుకుంటాను రా. 10,000? అయ్యో బాబోయ్. సరే వంటలు నేను చేస్తాను, నువ్వు అయ్యగారి దృష్టిలో పడే పనిలో ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా పని కానీ. అలాగేనండి. రేపు తెల్లారి గట్టెలేసి వంట మొదలెట్టాలి. ఏ? రేపు అట్ల తద్ది అమ్మాయి గారు వారి చేతులు కలిసి మంచి మొగుడు రావాలని నోవు నోసుకుంటున్నారు. అర్థమైందా? ఆ? అర్థమైపోయింది. చూడమ్మా, నీకు ఎలాంటి మొగుడు కావాలో ఆ దేవత ముందు కోరుకుంటే అలాంటి మొగుడే వస్తాడు. ఆ కోరుకునేదేదో మాకు వినిపించేలా కోరుకుంటే మేమందరం వింటాం. అబ్బబ్బబ్బబ్బ కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అరే ముచ్చాలు ముచ్చాలు అయ్యా రారా కాస్త కాళ్ళు పిసుకరా. ఇక వచ్చేస్తున్నానండి అయ్యా. అయ్యగారి దృష్టిలో పడే మహదవకాశం. రే ముత్యాలు, నీ పని నువ్వు చూసుకో. అయ్యగారికి నేను కాలు పడతాను. అబ్బా రేయ్, ఇవాళ నీ చేతుల్లో కొత్త సుఖం కనిపిస్తోందిరా. ఓ పని చేయరా, రోజు పనులన్నీ మానేసి జీవితాంతం నాకు కాళ్ళు పడుతూ ఉంటారా. అది నువ్వు కాళ్ళు పడుతున్నావు. దృష్టిలో పడడం కోసం. అరే నువ్వా కాళ్ళు పెట్టేది? నువ్వు పడతావేటయ్యా? నాకు కొంచెం వినయం, విశ్వాసం అన్ని ఎక్కువ అండి. ఇదేంటి నువ్వు కాలు పడుతున్నావు? నేను అదే అడుగుతున్నానయ్యా. వంటవాడు నువ్వు కాళ్ళు పడుతున్నావు ఏమిటని. ఇతను వంటవాడు కూడా కాదయ్యా. ఆ? నేను పొరపాటున వంటవాడికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇతనికి ఇచ్చాను. ఇతను రవికుమార్ అని మా స్నేహితుడు కొడుకు. ఆ. బిఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయ్యాడు. మీ అన్నయ్య గారి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు, పంపించాడు. భలే పని జరిగిందయ్యా. ఏమయ్యా మేం పొరపాటు పడ్డాం, సరే నువ్వైతే చెప్పొచ్చు. అదేంటోనండి, పెద్దవాళ్ళని చూస్తే ఎదురు చెప్పలేను. కుర్రోడు చాలా బుద్ధిమంతుడయ్యా. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రోడు దొరకడం సరబయ్య నీతో ప్రత్యేకంగా మాట్లాడాలయ్యా. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనా? నా సంగతి వేరే చెప్పాలంటే. సరబయ్య కూర్చో. దృష్టిలో పడమే కాదు, రిజిస్టర్ కూడా అయిపోయాను. బిషా 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 బిషా. సత్యం బావా, ఆ, తెల్లారే పాటికి రవి తల్లిదండ్రులు ప్రవేశపెట్టమన్నావు. ఇదిగో ప్రవేశపెట్టాను. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు. కూర్చోండి. రండి అమ్మా, రండి కూర్చోండి. నిజానికి నేనే మీటికి రావాల్సింది, కానీ మీరే వస్తే మా ఇల్లు వాకిలు చూసినట్టుంటుందని రమ్మన్నాను. మీరేమనుకోవద్దు. మా వాడు ఏదైనా తప్పు చేస్తుంటే మంద నుంచి మీ కాళ్ళు పట్టిస్తాను. నేనే మీ వాడి కాళ్ళు పట్టుకొని కడగాలనుకుంటున్నాను. సూటిగా చెప్పవయ్యా మహానుభావా. కరెక్ట్ కరెక్ట్. ఏమీ లేదండి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడికా? మా వాడి గురించి మీకు పూర్తిగా తెలియదు. అమ్మ నాన్న ఎప్పుడొచ్చారు? ఓవరాక్షన్ చెయ్యి. ఈ వినయ విధేయతలే నాకు నచ్చాయి. మా అన్నయ్య మంచి యాక్టర్ అండి. అలాగా చిన్నప్పుడు నేను కూడా ప్రహ్లాదుడు వేషం వేసేవాడయ్యా. కాకపోతే ఇప్పుడు హిరణ్యకశిపుడు పర్సనాలిటీ వచ్చింది. ఏమయ్యా కురుక్షేత్రంలో పచ్చిపడి. ముందు వాళ్ళని పిలిపించిన విషయం మాట్లాడే. కరెక్ట్ కరెక్ట్. మీతో వియ్యమంతటం మా అదృష్టం. కానీ ఏమిటమ్మా సందేహం? నేను నెలజేతగాడిని. మీ తాహత్తో పోలిస్తే నాకు మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదండి. కానీ మా వాడికి మనసులో ముఖ్యమండి, నాకు ఇష్టమే. బాగుందయ్యా. ఇదిగో మీ వాడు ఒప్పుకున్నాడు, మీరే మాట్లాడద్దు. అమ్మాయి రాజీ. ఏ అమ్మా అంతా విన్నావు కదా, ఇక నీ అభిప్రాయం చెప్పమ్మా. మీ ఇష్టం నాన్న. నా చిట్టి తల్లి నా మాట ఎప్పుడూ కాదండి. వీళ్ళిద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం చూసి కబుర్ చేస్తాను. ఏంటిది? మొగుడికి పిల్లని దండం పెట్టడం అంత పాత పద్ధతి అనుకుంటా గాని ఆచరించాం.
మన సాంప్రదాయాలు మనం ఆచరిస్తే అందులో ఉన్న గొప్పదనం ఏంటి తెలుస్తుంది. అవునా? ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమన్నా మాట్లాడొచ్చుగా.